ఫారెస్ట్ లో కోట్ల డబ్బు దాచిపెట్టిన రష్మిక మందన. ఇంట్రెస్టింగ్ గా ఆమె కుబేరా ఫాస్ట్ లో గ్లిమ్స్. నేషనల్ క్రష్ రష్మిక మందన ప్రస్తుతం టాలీవుడ్ లోని టాప్ హీరోయిన్ గా రాణిస్తుంది. ఆమె చేస్తున్న సినిమా పరంగాను ఆమె టాప్ లో ఉంది. మరే స్టార్ హీరోయిన్ కి సాధ్యం కాని విధంగా అవకాశాలను అందుకోవడంతో పాటు క్రేజ్ పరంగాను దుమ్ము రేపుతుంది. ఎక్కువగా పాన్ ఇండియా ప్రాజెక్ట్ లో భాగమవుతూ రాణిస్తుంది. ప్రస్తుతం ఆమె చేతిలో 5-6 సినిమాలు ఉన్నాయి. అందులో ఒకటి కుబేరా. ధనుష్, నాగార్జున హీరోలుగా రూపొందుతున్న మల్టీ స్టారర్ చిత్రం ఇది. సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో హీరోయిన్ గా రష్మిక మందన నటిస్తుంది. ఆమె ధనుష్ కి జోడీగా కనిపించనున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి ధనుష్ ఫస్ట్ లుక్, నాగార్జున ఫస్ట్ లుక్ వచ్చాయి. ఇప్పుడు రష్మిక మందన ఫస్ట్ లుక్ ని పంచుకున్నారు. ఈ మేరకు గ్లిమ్స్ ని విడుదల చేశారు. ఇందులో రష్మిక మందన ఓ దట్టమైన అడవిలోకి వెళ్ళింది. పారతో వెళ్లి ఓ స్థలాన్ని ఎంపిక చేసుకుని తవ్వింది. అందులో ఓ పెద్ద సూట్ కేసు ఉంది. దాన్ని బయటకు తీసి చూడగా కోట్ల డబ్బు ఉంది. దాన్ని చూసి ఆనందంతో సూట్ కేసు తీసుకుని ఒంటరిగా బయలుదేరింది రష్మిక. రాత్రి సమయంలోనే ఇదంతా జరగడం విశేషం. చూడ్డానికి కాస్త రిచ్ అమ్మాయిలా ఉన్న రష్మిక మందనకి అంతటి డబ్బు ఎక్కడిది, ఎందుకు ఫారెస్ట్ లో దాచింది, ఆ డబ్బు తనదేనా, దీని వెనుక ఏదైనా ఉందా అనేది తెలియాలంటే మాత్రం కుబేరా సినిమా చూడాల్సిందే. ఈ సినిమా నుంచి విడుదల చేసిన రష్మిక మందన ఫస్ట్ లుక్ గ్లిమ్స్ ఆకట్టుకుంటుంది, ఆలోచింపజేస్తుంది. ఈ సినిమా డబ్బు, పేద, ధనిక అనే వృత్యాసాలను ప్రతిబింబించేలా ఉంటుందని తెలుస్తుంది. ఇందులో ధనుష్ బికారిగా కనిపిస్తే నాగార్జున రిచ్ గా కనిపించారు. ఆయన ఓ ప్రభుత్వ అధికారి పాత్ర అని తెలుస్తుంది. రష్మిక పాత్ర ఎలా ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది. ఆమె డిఫరెంట్ అవతార్లో కనిపించి ప్రేక్షకుల్లో హ్యూజ్ బజ్ క్రియేట్ చేసింది. ఈ సినిమాలో మైథలాజికల్ ఎలిమెంట్లు కూడా ఉన్నాయట. శేఖర్ కమ్ముల ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సోషల్ డ్రామాలో డిఫరెంట్ క్యారెక్టర్ ని డిజైన్ చేశారు. దేవిశ్రీ ప్రసాద్ రాకింగ్ మ్యూజిక్ కట్టి పడేసింది. శేఖర్ కమ్ముల కుబేరా నేషనల్ అవార్డ్ విన్నింగ్ స్టార్ క్యాస్ట్ తో రూపొందుతున్న మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా చిత్రాల్లో ఒకటి. జిమ్ సర్బ్ మరో ప్రముఖ పాత్రలో కనిపించనున్న ఈ హై బడ్జెట్ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా ఏకకాలంలో జరుగుతున్నాయి. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ LLP అమిగోస్ క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్ పై సునీల్ నారంగ్, పుష్కర్ రామ్, మోహన్ రావు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా మల్టీ లాంగ్వేజ్ మూవీగా తమిళం, తెలుగు, హిందీ భాషల్లో ఏకకాలంలో చిత్రీకరిస్తున్నారు. ఈ చిత్ర ఫస్ట్ లుక్స్, గ్లిమ్స్ అంచనాలను పెంచేలా ఉన్నాయి. ఓ కొత్త తరహా ఉండబోతుందని టీం చెబుతుంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతుందని చెప్పింది.